నిన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కొట్టిన టెంకాయతో సాటర్డే రోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో 2 in 1 ఉంటుందని చెప్పేసి కొబ్బరి కూడా పాడు చేయకూడదు కదా, అందుకని ఇమీడియట్గానే నెక్స్ట్ డే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వేయించి పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్లోకి ఆ తాలింపు అంతా కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి వాటర్ వేసుకుంటూ మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవడమే. మీకు స్టార్టింగ్లో నేను కొబ్బరి ముక్కలతో పాటు తాలింపు చూపించాను కదా, అందులో నేను కొద్దిగా ధనియాలు కూడా వేసానండి, అప్పుడు చెప్పడం మర్చిపోయాను. అంతేకాకుండా మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు స్పైసీనెస్ కోసం ఒక 2 మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే తీపి కోసం కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేశాను. చట్నీలో స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్కిప్ చేసేయచ్చు. నేను కొబ్బరితో తయారు చేసే చట్నీలో ఇది ఒక రకమైన చట్నీ అండి. మోస్ట్లీ ఇది సాటర్డేస్ నేను వెజ్ చేసినప్పుడు ఈ కొబ్బరి చట్నీని అయితే చేస్తూ ఉంటాను. ఫైనల్గా నేను ఈ చట్నీలోకి వేడిగా తాలింపు యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి చట్నీ అయితే. ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇక వేడి అన్నంలోకి ఈ కొబ్బరి చట్నీ అలాగే కాచిన నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.